హాయ్ ఎవరివన్, ప్రజెంట్ మనం రాజమండ్రి దగ్గర ఒక డైరీ ఫామ్లో ఉన్నాము. జగ్గంపేట మండలంలో మనం అడ్రస్ ప్రజెంట్ వీళ్ళ డైరీ ఫామ్లో ఎన్ని గేదెలు ఉంటాయి, వీళ్ళ డైరీ ఫామ్ పేరు అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము. అన్న, మీ డైరీ ఫామ్ పేరు, ఇక్కడ అడ్రస్, మీ దగ్గర ఏ ఏ గేదెలు ఉంటాయి, ఏ ఏ బ్రీడ్లు ఉంటాయి, ఎంత రేట్లలో ఉంటాయి, ప్రజెంట్ సీజన్లో గేదెల రేట్లు పెరిగినాయా తగ్గినాయా, మీడియంగా ఉన్నాయి రేట్లు, ఒకసారి వివరాలు చెప్పండి. సార్, మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ ఫాము. మా దగ్గర 365 రోజులు నెంబర్ 1 ప్యూర్ ముర్రా గేదెలు అనేవి దొరుకుతాయి. పాల విషయానికి వస్తే రోజుకి 12 నుంచి 14 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి. అలాగే రేటు విషయానికి వస్తే గత వీడియోలో 90 నుంచి 1,30,000 ఫైనల్ రేట్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందండి. గేదె మీద 10 నుంచి 20,000 పెరగడం జరిగింది. ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000 వరకు గేదెల రేట్లు అనేవి ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు జనవరికి ఫిబ్రవరి అంటే డిసెంబర్ పెట్టుకుందాం. డిసెంబర్కు ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అయింది కదా, దగ్గర ఒక నెల జనవరి 10వ తారీఖు నుంచే రేట్లు అనేవి పెరిగినాయి సార్. పెరిగినాయి. వారం కూడా 10,000 15,000 ఎక్స్చేంజ్ అయితే మటుకి పెరుగుతూ ఉందండి. ఎందుకంటే మేము అనుకున్నాం ఇంకా పెరగదు కదా, పర్లేదు ఇంకొన్ని 2 నెలలు పడుతుంది సమ్మర్ రావడానికి అనుకున్నాం. కానీ జనవరి 10వ తారీఖు నుంచే రేట్లు అనేవి పెరగడం జరిగింది సార్. ఇప్పుడు ఇది మనం ఫిబ్రవరి 1st ఉన్నాం కదా, నెక్స్ట్ మార్చ్ ఇంకొక నెల పెట్టుకుంటే అప్పటికి ఇదే లెవెల్ మెయింటైన్ అవుతుంది. అప్పటికి ఇంకా ఒక 5,000 పెరగచ్చు అన్న. అంటే ఇంకా అప్పుడు పీక్ టైం ఎక్కువైతే పెరగదు కానీ 10 నుంచి 20,000 అండి. మనకి ఎప్పుడు జూన్ వరకు కూడా, మే నెల లాస్ట్ వరకు 10 నుంచి 20,000 పెరుగుతుంది గేదె మీద. మళ్ళీ జూన్ స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ 20,000 తగ్గుతారు గేదె మీద, మళ్ళీ డిసెంబర్ వరకు. అయితే ప్రతి సంవత్సరం ఇంతలా పెరగలేదు. మార్చి ఏప్రిల్లో పెరిగిందండి రేట్ అనేది గత సంవత్సరంలో. కానీ ఈ సంవత్సరం మరి ఎందుకో తెలియదు, గేదెలు బాగా తక్కువగా ఉన్నాయండి. దాని మీద రేట్లు అనేవి ఇప్పుడిచ్చే పెరగడం మొదలైంది సార్. ఇప్పుడు బయట కూడా బయట ఎక్కడైనా మార్కెట్లోకి వెళ్ళినా, లేకపోతే అంగడికి వెళ్ళినా, లేకపోతే రైతుల దగ్గర పోయినా, మేము వెళ్ళి లోడ్ తీసుకొచ్చేటప్పుడైనా రేట్లు అనేది ప్రతి దగ్గర పెరుగుతుంది సార్. అక్కడ పెరిగితేనే మేము ఇస్తామండి. ఇప్పుడు అక్కడ పెరగకపోతే మేము కూడా మామూలు రేట్లు ఇస్తాం సార్. మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ బాగా దొరుకుతాయి. పాడి గేదెలు కొంచెం తక్కువనే ఉన్నాయి సార్. తక్కువ ఉంటే గేదెల రేటు ఆటోమేటిక్గా పెరుగుతారు. గేదెలు తక్కువ ఉన్నాయండి, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. ఎందుకంటే ఎవరైనా ఎండాకాలం గేదెలు తీసుకుందాం అనే ఉద్దేశం ఉన్న రైతులందరూ కూడా ఇప్పుడే తీసుకుంటారు సార్. ఎందుకంటే ఇంకా రేట్లు పెరిగితే మన జనవరి ఫిబ్రవరి మార్చి లోపల గేదెలు తీసుకోవాలని చెప్పేసి ఎక్కువ మంది ఇప్పుడు స్టార్టింగ్ లోనే తీసుకుంటారు సార్ ఎక్కువ మంది. దానివల్ల గేదెలు స్పీడ్గా వెళ్తామని జరుగుతుంది. ఇప్పుడు మీ డైరీ ఫామ్ లో రెగ్యులర్ గా ఎన్ని గేదెలు ఉంటాయన్న? రెగ్యులర్ గా 30 నుంచి 40 గేదెలు ఉంటాయి సార్ మా డైరీలో. ఎందుకంటే మా డైరీ ఓన్ గా ఉంటదండి. ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరు కూడా తేడా పడాలు ఏమి ఉండవండి. మా డైరీలో 30 నుంచి 40 గేదెలు ఉంటాయి. ఎప్పుడప్పుడు వెళ్తాను ఉంటాయండి. నేను అనంతపురం ఇచ్చాం ఒక 9 వాటిని. అదేవిధంగా ఈ రోజు కామారెడ్డి హైదరాబాద్ దగ్గరలో కామారెడ్డి నుంచి రావడం జరిగింది సార్. తర్వాత మాట్లాడిద్దాము. అలాగే సార్. ఇప్పుడు మీ డైరీ ఫామ్ లో ఎన్ని ఈత గేదెలు ఉంటాయన్న? సెకండ్ లెక్కిస్తారు, థర్డ్ ఉంటాయి సార్. అలాగే ఫస్ట్ ఈత కూడా ఒక 4-5 ఉంటాయి సార్ డైరీలో. అంటే రెండో ఈతతో మూడో ఈత పోల్చుకుంటే ఫస్ట్ ఈతలో కొంచెం పాలు తక్కువ ఇస్తాయి సార్. 100% తక్కువ ఇస్తాయండి. ఎందుకంటే ఫస్ట్ ఈతలో మనకి 5 నుంచి 6 లీటర్ల కంటే ఎక్కువైతే వస్తారు. పూటకొచ్చి 5 లీటర్ల కంటే ఎక్కువైతే వస్తారు ఫస్ట్ ఈత. అదే మంచి బ్రీడ్ తీసుకున్నట్లయితే 6 లీటర్లు ఇస్తాను ఫస్ట్ ఈత అయితే. అని ఇక్కడికి వచ్చే రైతులు ఫస్ట్ ఈత ప్రిఫర్ చేస్తారని. ఇప్పుడు డైరీ ఫామ్ వాళ్ళైనా రైతులైనా సరే ఏంటంటే పాలు 2 ఈతలో 3 ఈతలో బాగా ఇస్తాయని చెప్పేసి ఫస్ట్ ఈతలో కొన్ని దాంట్లోకి ఏంటంటే సన్నులు పడుతున్నప్పుడు కొంచెం కితగీతలు పెట్టడం కానీ, దూడల దగ్గర కానియడం కానీ, రానియకపోవడం కానీ అలా చేస్తుంటాయి కదా. సో ఎవరైనా సరే ఎక్కువ మంది ఇక్కడ 2 ఈత 3 ఈత ప్రిఫర్ చేస్తారన్న. అయితే ఇక్కడ రైతులు కొంతమంది అనుభవం ఎక్కువగా ఉన్నవాళ్ళు తొలిచూరు ఈతలు కొనుక్కుంటే 4-5 ఈతలు మన షెడ్లో ఉంచుకుందాం అన్న వాళ్ళు ఎక్కువ మంది, కొంతమంది తొలిచూరు ఈతలను తీసుకుంటారండి. లాంగ్ టర్మ్ లో డైరీ ఫామ్ కోసం అంటి పెట్టుకుందాం ఫస్ట్ ఈత తీసుకుంటారు సార్. లేదు మనకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం ఈ బాధపడలేము, డైరెక్ట్ గా మనం ఉండాలి బాగుండాలి అనుకునే వాళ్ళు సెకండ్ ఈత థర్డ్ తీసుకుంటారు. ఒక గేదె ఎన్ని ఈతల వరకు ఇంతదన్న? అంటే మినిమం 20 పైన సార్. 20 ఈతలు దానికి ఆరోగ్యంగా ఉంటే 20 ఈతల పైన ఇంత సార్ ఒక గేదె వచ్చి. 20 ఈతలు ఇంతది ఒక గేదె. మీరు ఎక్కడి నుంచి చేస్తారన్న? మేము హర్యానా నుంచి తెస్తామండి. అలాగని చెప్పి డైరెక్ట్ గా తేమస్తారు. మేము 4 నెలలు 5 నెలలు సూడిగేలు తెస్తామండి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్న రైతులకి మేపడానికి ఇస్తామండి. అది చెప్పడం చాలా వీడియోలో మేము చెప్పడం జరిగింది. మేము ఇచ్చిన గేదెలు ఇవి కూడా మన ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కడ కూడా వాతావరణం చేంజ్ గట్ట ఇబ్బంది ఏమి ఉండదండి. తీసుకెళ్ళిన ఒక రోజు తర్వాత 2వ రోజు కానీ మామూలుగా ఉంటాయి సార్. నార్మల్ గా బ్రీడ్లు ఏమేమి ఉంటాయండి మన దగ్గర? అయితే ప్యూర్ ముర్రా ఉంటాయి సార్. తర్వాత జాబర్వాడి క్రాసింగ్ ఉంటుందండి, బన్నీ ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న గేదెలు ఫీడింగ్ ఏమేమి తింటాయన్న? అంటే మీరేమేమి ఇస్తారన్న? మేమైతే
ఎండుగడ్డి అంటే మీ దగ్గర ఎక్కువ రోజులు అయితే ఏముండవు, వస్తుంటాయి పోతుంటాయి, మహా అంటే ఒక వారం ఉంటాయి, 5 రోజులు ఉంటాయి అంతే. సార్ అంతే. ఆ ఉన్న రోజులలో ఏం పెడతారు? ఎండుగడ్డి సూపర్ నేపారు సార్. అలా ఒకసారి వీడియో చూపించండి. అది కూడా సూపర్ నేపారు, అది కూడా ఎండుగడ్డి. ఆ రెండు మేము ఏడు జరుస్తారు గేదెలకి. దాన విషయానికి వస్తే ఇంకా రకరకాల దానాలు ఉన్నాయండి. మేము పెట్టే దాన అయితే మొక్కజొన్న పొట్టు, తౌడు, మాలు పచ్చి చెక్క, ఇలా కామదేవం అని చెప్పేసి మనం పాల కేంద్రం వాళ్ళు ఇస్తూ ఉంటారండి. కామదేవం మిక్సింగ్, ఆల్ మిక్సింగ్ అండి, అవి దానాలు పెడతామండి. సో ఇక్కడ కొన్న గేదెలు రైతుకైనా ఉపయోగపడతాయి, డైరీ ఫామ్ రెండింటికి సెట్ అయిపోతాయన్న ఎవరికైనా. ఇప్పుడు డైరీ ఫామ్ వాళ్ళు అంటే వాళ్ళు కట్టేసి మెప్తుంటారు, బయట అయితే తిప్పరు. రైతులు అనుకోండి బయట తిప్పుతారు ఎక్కువసేపు, కట్టే ఇంట్లో లోపల ఫీడింగ్ పెట్టడం కొంచెం తక్కువ. రెండు దానికి ఇవి సెట్ అయిపోయింటాయి అన్న. అవును సార్, ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి గేదెలు మీరు అన్నట్టు ఆ మాటకి ఏంటంటే డైరెక్ట్ అదే నుంచి వచ్చిన గేదెలు మేత కానీ మేయండి, ఓన్లీ షెడ్ లోనే అయితేనే ఉంటాయి. మా దగ్గర ఉన్న గేదెలు పొలాల్లో అలవాటై ఉంటాయి సార్. పొలాల్లో తిరిగి తీసుకుని రావచ్చు, లేదా షెడ్ లో ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది సార్. అంతే తప్ప పొలంలోకి వెళ్ళమనే ఇబ్బంది అయితే ఉండదు సార్. సో పొలాల మట్టి సరే తిరిగి మేస్తాయి, డైరీ ఫామ్ లో కట్టేసి రెండాట్లు కూడా బాగుంటాయి సార్. ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తున్నా, ఇప్పుడు మనకు మన ఆంధ్ర అంటే ఈ బెల్ట్ తీసుకుంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి బెల్ట్, రాయలసీమ అయితే కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది, తెలంగాణ. ఈ వాతావరణానికి ఏ వాతావరణానికైనా ఇప్పుడు ఇబ్బంది లేదు సార్. ఎందుకంటే మీరు అన్నట్టు మన తూర్పుగోదావరి, ఖమ్మం, ఇలా కృష్ణా జిల్లా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో కర్నూలు, కడప ఇవన్నీ కూడా టెంపరేచర్ కి ఒక 1% తేడాలో సేమ్ ఉంటుంది సార్. టెంపరేచర్ ఏదైతే ఉందో అక్కడ కూడా 1% తేడాలో ఉంటుంది సార్. అందులో అయితే చేంజ్ అయితే ఉండదండి. మనకి ఎంత ఎండకైనా తట్టుకుంటారు సార్ గేదెలు. ఇప్పుడు ఇక్కడ ఉండే అంటే మీరు మీ దగ్గర ఉన్న పాలు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు వారం రోజులు ఉంటుంది ఎగ్జాంపుల్, ఒక వారం రోజులు 10 రోజులు ఉంటుంది ఇక్కడ ఈనిన గేదె. అంటే ఈనిన గేదెలు కొన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా పాలు ఒక 1/2 లీటర్ తగ్గుతాయన్నా, లేకపోతే వాళ్ళు కాడ ఆ లెవెల్ మెయింటైన్ అయితే కొంచెం తగ్గుతాయన్న? మాక్సిమం నేను చెప్పిన పాల కంటే ఎక్కువ ఇస్తాయండి. ఎందుకు చెప్తున్నాను అన్నమాట, ఇక్కడ కొంతమంది డైరీ వాళ్ళు అయితే రోజుకి 18, 20, 16 చెప్తున్నారు సార్. దాని మీద ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ వాళ్ళు ఏమనుకుంటారంటే 18, 20 చెప్పారు కదా, ఒక 2 లీటర్ల తేడాలో ఇస్తా అనుకుంటారు వాళ్ళు. కానీ అవి జరగదు సార్. 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా తక్కువ ఉంటాయి సార్. 100% మన పాలు గ్యారంటీ అయితే 12 నుంచి 14 లీటర్లు అవుతాయి సార్. ఏ గేదె ఒక రైతు 12 నుంచి 14 లీటర్లు అలా లెక్క పెట్టుకోవాలి. అలా లెక్క పెట్టుకోవాలి. కొన్ని ఇచ్చిన గేదెల్లో 16 ఇచ్చే, ఏవో రేరు ఎక్కువ అంటే రేరు గేదెలు మాత్రం ఒక 16 ఇవ్వచ్చు. అవును సార్, అవునండి. మాక్సిమం గేదెలు అయితే 14 లీటర్లు దాటైతే ఇవ్వండి. ఇక్కడ ఏమవుతుందంటే రైతు మోసపోయానని చెప్పడానికి కారణం ఏంటంటే ఆంధ్ర వెళ్ళాను, రాజమండ్రి దగ్గరలో మేము మోసపోయినా అంటున్నాడండి. ఎలా? ఎందుకంటే 20-18 మీద బేస్ అవుతున్నాడండి రైతు. అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారు మీరు? అది చేయకూడదు అసలు. 14 దాటి అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అంటే వాస్తవానికి అది ఇచ్చే అయ్యానండి. కానీ ఏంటంటే చెప్పే మాటల మీద నమ్ముతున్నారు కొంతమంది. అంటే గేదెల మీద అవగాహన ఉన్న వాళ్ళు నమ్మరండి. మామూలు ఇప్పుడు అంతా కూడా యువత ఎక్కువ 15,000-20,000కి జాబులు చేస్తా వాళ్ళు మానేసి సొంతంగా డైరీ పెడదాం, డైరీ పెట్టి మనం ఏదో చేద్దాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ తీసి కొడుతున్నారండి. 10,000 కొంటాం, 10-20-200 లీటర్లు వస్తాయి, మనకి ఎంత అమౌంట్ వస్తుంది, మనం ఎంత పెట్టుబడి పెడతాం అనుకుంటానండి. అది జరగదండి అలాగే. ఇప్పుడు జరిగేది ఏంటంటే రోజుకి ఉదయం 6, సాయంత్రం 6, ఉదయం 7, సాయంత్రం 7 అండి. అంతకు మించి పాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి డైరీ పెట్టకూడదు. అలా పెడితే లాస్ అవుతారండి కంపల్సరిగా. సరే, ప్రజెంట్ ఉన్న గేదెలు ఒకసారి చూపిండి అన్న, ధరలు ఎట్లు ఉన్నాయి? మాక్సిమం వచ్చేసి మీ దగ్గర ఒక వారం 10 రోజులు 15 రోజులలో ఈయన గేదెలు ఉంటాయి. అవును సార్, అవునండి. ఈయన కూడా సేమ్ అంతే, ఒక వారం 10 రోజులు ఉంటుంది. మీడియం సైజులు, చిన్న సైజులు మాక్సిమం ఉంటాయి సార్. మీడియం సైజ్ అయితే ఉండదండి. 1,00,000 కింద అయితే గేదెలు లేవు సార్ నా దగ్గర. లేవు సార్. మినిమం స్టార్టింగ్ 1,00,000 అండి. 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి సార్. ఇది ఎంత పడుతుంది అన్న? రైతుకి ఎంత పడుతుంది గేదెలు? ఇదైతే మనకి ఫైనల్ గా 1,40,000 పడుతుంది. ఇచ్చే రేట్ అండి. అంటే చెప్పడం అయితే 1,60,000 చెప్తాను రైతుకి. ఇచ్చే రేట్ వచ్చి 40,000 ఇస్తామండి. అలాగే ఇది డెలివరీ అవడం 2-3 రోజులు టైం పడుతుంది. హెవీ సైజ్ ఉంది గేదె, క్వాలిటీ కూడా తీసుకోవచ్చు అన్న. కొన్ని గేదెలు అమ్మినారు కదన్నా, కామారెడ్డి ఇచ్చాం సార్. కామారెడ్డి ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ నుంచి 6 గేదెలు ఇస్తారు. ఇలా ఈ 6 గేదెలు వాళ్ళు కొన్నారు. 1, 2, 3, 4, 5, 6 సార్. అన్ని కూడా ఏమి తీసుకున్నారండి సార్? వాళ్ళతో మాట్లాడుతున్నారండి, నేను చెప్పడం కాదు, వాళ్ళతో మాట్లాడుతుంటారు. డైరీ అండి.